ఇదేంద్ర బాబు, చెరువుకి ఎక్కువ సముద్రానికి తక్కువ ఉంది. ఓయమ్మ, కంటి చూపు మేరకు కనిపిస్తూనే ఉంటుంది. డిస్టిక్, స్టేట్, కంట్రీనే కాదు, ఆసియా ఖండంలోని 2వ అతిపెద్ద చెరువు ఇది. మానవ నిర్మితమైన చెరువు. చెప్పడం మర్చిపోయి, దీని పేరు వచ్చేసి ఖమ్మం చెరువు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఉంటుంది. దీని గురించి తెలియాలంటే చరిత్ర పుస్తకాలు తీయాల్సిందే. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు అయితే కట్టించారు. ఎలాంటి టెక్నాలజీ లేకుండా 2 కొండల మధ్య ఆనకట్ట కట్టారైతే ఈ ఆనకట్టను చూసి లండన్ ఇంజనీర్లు కూడా బిత్తరపోయారు. భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు నుంచి వచ్చే నీళ్లు మొత్తం ఇక్కడ స్టోర్ అవుతా ఉంటాయి. ఖమ్మం చెరువు పొడవు వచ్చేసి 8 కిలోమీటర్లు, వెడల్పు వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరగా 1000 ఎకరాలకైతే సాగునీటిని అందిస్తుంటుంది. ఆ చెరువు ఆధారంగానే ప్రధాన పంటలైన అరటి, పసుపు, వరి మొదలైనవి వేస్తా ఉంటారు. ఇక్కడ ఖమ్మంలోని ప్రధాన పర్యాటక రంగం ఏదైనా ఉందంటే ఇదే ఖమ్మం చెరువు. ఈ ఆనకట్ట కిందనే రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. బలానికి మరింత బలం చేకూరటం వల్ల ఎంతో మందిని అయితే ఆకర్షిస్తుంటుంది ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండటం వల్ల. అలాగే మన ఖమ్మం అనే ఐడియా అయితే ఒకటి ఉంది, దాన్ని అయితే ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.